ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ ఉప్పుటేరులో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తరలి వెళ్లిన గణనాథులు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి. స్వచ్ఛతా హీ సేవ ప్రారంభ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ. కలెక్టరేట్లో దైవిక వాస్తుశిల్పి శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవ వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు ఉత్సవ పందిళ్లలో భక్తజనుల చేత పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనోత్సవానికి సన్నాయి వాయిద్యాల మధ్య, భక్తుల నృత్యాల మధ్య కోలాహలంగా భారీ ఊరేగింపుగా బయలుదేరారు. నగరం అంతటా శోభాయమానంగా విరాజిల్లింది. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వార్ఫ్ రోడ్లో జట్టీల వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ ప్రదేశానికి గణనాథులు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ భారీ క్రేనుల సహాయంతో గజ ఈతగాళ్లు విగ్రహాలను ఉప్పుటేరులోకి తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఆ ప్రాంతమంతా జై గణేష్, గణపతి బాప మోరియా నినాదాలతో మారుమ్రోగింది. గణపతి నవరాత్రులను దిగ్విజయంగా నిర్వహించిన ఉత్సవ నిర్వాహకులకు నగర గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసలపూడి రమణరాజు, గౌరవ సలహాదారులు దువ్వూరు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, నగర గణేష్ ఉత్సవ సమితి కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న, ఉత్సవ సమితి సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నిమజ్జనోత్సవం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నగర గణేష్ ఉత్సవ సమితి 35 సంవత్సరాలుగా ఈ సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే 2019 సంవత్సరంలో కరోనా కారణంగా కొన్ని వినాయక సాగర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, దాని కారణంగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అక్కడ మేము నగర గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని చేయలేకపోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, వీరందరి సహకారంతో మేమంతా కూడా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం, మా విజ్ఞప్తిని వాళ్ళు మన్నించి మాకు అవకాశం కల్పించడం జరిగింది. దీనిలో విశేష కృషి చేసినటువంటి మా అధ్యక్షులైనటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, దూసలపూడి రమణరాజు గారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరుగుతున్న అందరికీ కూడా, గణేష్ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సమితి యొక్క నిరంతర పోరాటంతో తిరిగి ఆ యొక్క వినాయక సాగర్లో అడుగు పెట్టాము, నిమజ్జనం ప్రారంభించాం. ఒళ్ళంతా పులకరించే ఆనందం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి 3 అడుగుల విగ్రహాలలో సమితిలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేదిక ద్వారా ప్రశంసా పత్రాలు తీసుకుంటున్నారు.
పేద ఈ 3 ప్రాంతాల్లో ఇవాళ కన్నుల పండుగలా మనకి నిమజ్జనం జరుగుతుంది. చూస్తున్నాం మనం అందరం. గణపతి వెనకాల గణపతి, ఆ స్వామి వెనకాల స్వామి, మందిరి కమిటీలు ఉరకలు వేస్తూ ఓరింతలు కొడుతూ విద్యుత్ దీపాలతో అలంకరించుకొని తప్పెట్లతో సన్నాయితో మేళాలతో పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా వచ్చేసి ఈ నిమజ్జనాన్ని తీవ్రంగా చేయడానికి గెలిపించడానికి వచ్చిన వాళ్ళ వేల మంది కనపడుతున్నారు. పోలీసు బందోబస్తుతోటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు, కాకినాడ కలెక్టర్ గారు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారి యొక్క కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనానికి వస్తున్నటువంటి మంత్రి కమిషనర్కి కూడా అభినందనలు పత్రాలు ఇస్తున్నాము. ఆస్టాపారిస్ విగ్రహాలు తగ్గించే బాధ్యతను వారు తీసుకోవాలని చెప్పి అందరి చేత కూడా మేము ప్రశంసా పత్రాలు ఇచ్చేటప్పుడు ప్రమాణం కూడా చేయించాం. అదేవిధంగా ఈ కాకినాడ ఒక్క సిటీలోనే ఈ నవరాత్రులను పురస్కరించుకొని చిన్న అన్నదానాలు అయితేనే పెద్ద అన్నదానాలు అయితేనే 4,30,000 ఆకులతో భోజనాలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఏ ఒక్కరూ కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతమందికి పెట్టలేరు. కానీ వివిధ ప్రాంతాలలో గణేశులు ఈ విధంగా మరి ప్రతిష్ట కాబట్టి నవరాత్రుల సందర్భంగా అన్నదానాలు జరుగుతున్నాయంటే ఇదంతా కూడా లోక కళ్యాణకారకమైనటువంటి ప్రక్రియగా మరి జరుగుతున్నటువంటి విశేషం. కాబట్టి ప్రభుత్వం వారు కూడా రాబోయేటువంటి వినాయక చవితికి వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అదేంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కుటీర పరిశ్రమలు ప్రోత్సహించి మట్టి విగ్రహాలు తయారు చేయించి రాయితీల మీద నిర్వాహకులకు అందజేసినట్లయితే 100% విగ్రహాలు వస్తాయి. దానివల్ల పర్యావరణం బాగుంటుంది, కాలువలు బాగుంటాయి. అదేవిధంగా ఉపాధి కూలీలకి ఆదరణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పర్యావరణహితమైనటువంటి విగ్రహాలు పెట్టే వారికి జిల్లా కలెక్టరేట్ ద్వారాగా ప్రోత్సాహకమైనటువంటి అవార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా చేస్తే ఈ గణపతి ఉత్సవాలు అనేటువంటిది జనరంజకంగా తయారవుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ ఏడాది అద్భుతమైనటువంటి విశేషం, ముస్లింలు కూడా గణేశ విగ్రహాల వారందరికీ కూడా జామియా మసీద్, పెద్ద మసీద్ దగ్గర మరి అందరికీ కూడా దాదాపుగా 1000 పైన వారందరికీ కూడా అల్పాహారం, డ్రింకులు, మరి వివిధ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి కల్పించారు. హిందూ ముస్లిం భాయి అనేటువంటి వాతావరణం కాకినాడ నగరంలో ఏర్పడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రావాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నగర గణేశ ఉత్సవ సమితి అందరినీ కూడా కోరుకుంటోంది. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల కొత్త రోడ్లో మంగళవారం స్వచ్ఛతా హీ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అదనపు కమిషనర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు. ముందుగా కొత్త రోడ్డు సర్కిల్లో మహిళల చేత స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేయించారు. అనంతరం సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ భావనలు సెల్ఫీ దిగారు. స్వచ్ఛతా కార్యక్రమానికి సంబంధించిన సంతకాల సేకరణను సిటీ ఎమ్మెల్యే వనమాడి తొలి సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నగరపాలక శాఖ కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం యంగ్ మైండ్స్ ఫౌండర్ వాకాడ వెంకటరమణ స్వచ్ఛతపై రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ను విస్మరించారని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి మిగిలిన వారికి కూర్చునేందుకు కుర్చీలు వేయకపోవడం పట్ల అధికారుల తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఎం మాధవి, సెక్రటరీ యేసుబాబు, టీపీఆర్ఓ శైలజ, పెద్ద సంఖ్యలో మహిళలు, ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండడం కోసం, దేశం ఆరోగ్యంగా ఉండడం కోసం, దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది మన చేతిలో ఉంది. మన అశ్రద్ధ వల్లే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ రోగాలు హాస్పిటల్కి వెళ్తుంటే చాలా మంది చూస్తున్నాం. ఈ రోజున డెంగ్యూ, మలేరియా ఇంకా వస్తుందంటున్నారు. ఎందుకు రావాలి? రాకూడదు. అసలు వేరే ప్రాబ్లం వచ్చినా అనుకోవచ్చు, కానీ ఇవన్నీ శుభ్రత లేకపోవడం వస్తున్నాయి. అందుకే రేపు మీ ఇంట్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనే కావచ్చు పేషెంట్స్. కానీ ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మన కాకినాడ కానీ
డెంగ్యూ మలేరియా ఫీవర్ వచ్చిందనే మాట రాకుండా శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మీరు అందరూ దానికి సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓన్లీ 3 థీమ్స్. ఫస్ట్ థీమ్ అంటే స్వచ్ఛతకి భాగీదారి. భాగీదారి అంటే ఈ అందరికీ రెస్పాన్సిబిలిటీ, శానిటేషన్ మెయింటైన్ చేయడానికి అందరికీ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు స్కూల్లోకి వెళ్తారు, చిల్డ్రన్, స్టూడెంట్స్, మహిళలు, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ గవర్నమెంట్. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ శానిటేషన్ అది ఫస్ట్. సెకండ్ అంటే టు క్లీన్ బ్లాక్ స్పాట్స్. బ్లాక్ స్పాట్స్ అంటే కొంచెం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి, గార్బేజ్ డంప్స్ ఉంటాయి. ఎప్పుడు క్లీన్ చేయలేని పరిస్థితిలో లేదు మనం. ఇప్పుడు అదే మొదలు పెట్టి క్లీన్ చేసేస్తాం. థర్డ్ అంటే సఫాయి కర్మచారి శిబిర్, ఒక హెల్త్ క్యాంప్ మనం పెడుతున్నాము. సో అందరూ సఫాయి కర్మచారికి డేటాబేస్ ఒకటి పెట్టేసి అందరూ కోసం పీపీఈ కిట్స్ ఇవ్వడానికి అండ్ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్. సో ఫుల్ 2 వీక్స్ ప్రోగ్రామ్. ఈ 3 థీమ్స్ మీద మనం ఫుల్ పవర్తో వెళ్ళేసి అన్ని యాక్టివిటీస్ ప్రాపర్గా చేస్తాము. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికీ మైండ్ అనేది పెట్టాలి, శానిటేషన్. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడ్ నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని సేవా పక్వాడ్లో భాగంగా బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు చిట్ర పాపారావు అధ్యక్షతన రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అనంతరం నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి బర్త్డే వేడుకల్లో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణరాజు, బీజేపీ యువమోర్చా జోన్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడ్ జిల్లా ఇన్ఛార్జ్ దాట్ల సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా భావన్ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ యువమోర్చా జిల్లా సెక్రటరీ వీరస్వామి, బీజేపీ యువమోర్చా పాలసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ అనిరుద్ వర్మ, బీజేపీ యువమోర్చా నాయకుడు పవన్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, కర్రి సత్యనారాయణరాజు, బీజేపీ సౌత్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ కాకినాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మొదలుపెట్టి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈ 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై వాటి 10 సంవత్సరాలు అవుతున్న కార్యక్రమం నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాసివ్ క్లీన్లీనెస్ కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రక్తదాన శిబిరాలు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ 15 రోజుల పాటు నిర్వహించి ముఖ్యంగా ప్రజల్లో స్వచ్ఛత పట్ల ఒక అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ను దూరం చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా రక్తదానం ద్వారా అనేక మందిని ఆదుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకినాడ జిల్లా శిబిరానికి నన్ను పార్టీ ఆదేశాల మేరకు నేను హాజరు కావడం, ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ప్లాంటేషన్స్, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరగాలనే ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది.
హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తిని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల జయంతి కార్యక్రమాలు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, కాకినాడ పెద్దాపురం అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారులు ముత్యాల సుబ్బారావు, ఎన్ రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్గా ఆయన గురించి తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ కులాలు మతాలన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే మేజర్ తత్వం ఏంటి, అక్కడ కష్టపడి ఒక స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం. సో అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బలహీన వర్గాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆయన సృష్టించిన సృష్టిలో బలహీన వర్గాలందరూ కూడా బలహీనంగానే ఉండిపోయారు. ఈరోజు బలహీన వర్గాలు బలమైన వ్యక్తులుగా తయారు చేయడం కోసం మనం మనకున్నటువంటి కొలువృత్తులు ఆదరణ పథకాలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు కులవృత్తుల మీద మీరు ఆధారపడి బతుకుతున్నప్పుడు ఆ కులవృత్తులకు సంబంధించిన సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు అందరూ కూడా ఎక్కడెక్కడో పని చేసుకునే వాళ్ళకి మీరు స్వయంగా ఆ వ్యాపారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. అలాంటిది గత 5 సంవత్సరాల్లో కులవృత్తి లేకుండా ఈరోజు మరుగున పడిపోయి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఈరోజు మీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నీ కూడా గతంలో మాకు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రావాలని కోరుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసింది, మనం బాగుంటాం అనేది అప్పుడే అనుకోకూడదు. మీరు 5 సంవత్సరాలు ఏమీ చేయలేం. ఈ 5 సంవత్సరాలు చేయవలసింది గత ప్రభుత్వం ఉంటే ఈ 5 సంవత్సరాలు పూర్తయి ఉంటే మీ జీవితాలన్నీ బాగుండి ఉండే. గత 5 సంవత్సరాలు పరిపాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. అందుకు కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటేనే ఏదైతే విరాట విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం కాదు, మీ జీవితాల్లో విజయాలు సాధించడానికి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి. దానికి మీరు సహకరించాలని సందర్భంగా మన చుట్టూ ఉండే ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పరిసర పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం, సమాజం ఏర్పడుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం సామలకోట గాంధీబొమ్మ సెంటర్ వద్ద స్వచ్ఛతా మహోత్సవ ర్యాలీ మరియు స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, సామలకోట చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కెవి పద్మావతి, సామలకోట కమిషనర్ శ్రీ విద్య, సామలకోట పెద్దాపురం నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక సాగర్ రేవులో జరిగిన 3 అడుగుల గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవంలో నగర డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వన్ టౌన్ గోదావరి జట్టి కాలువలు, బ్రహ్మంగారి మఠం వద్ద పిండాల ప్రాంగణం, చల్లంగి చిన్నకాశీ రేవుల్లో నిమజ్జనం చేసిన వివిధ మండపాల కమిటీలకు సమితి అభినందన పత్రాలను విష్ణు చేతుల మీదుగా అందజేశారు. జిల్లా కన్వీనర్ ఎర్రంరెడ్డి బాలకొండయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు గణపతి పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు గణేష్ పూజల్లో ఉంచిన పూలమాలను తొలుతగా డీఎస్పీకి వేసి స్వాగతించారు. నగర సిఐలు ఎం నాగదుర్గారావు, మజ్జి అప్పలనాయుడు, కేవీఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. సిటీ కో-కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జగన్నాథపురం పతాధికారి కొక్కిలిగడ్డ గంగరాజు పర్యవేక్షణ నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ సమితి గత 35 ఏళ్లుగా చేస్తున్న ఆధ్యాత్మిక కార్యాచరణ గత 5 ఏళ్లుగా సిటీ వినాయక సాగర్ బ్రేక్ అయిందన్న ఆవేదన అర్థం చేసుకున్న కలెక్టర్, ఎస్పీ తగు ఆదేశాలు ఇవ్వడం వల్ల అనుమతించామని అన్నారు. నిర్వాహకులతో వచ్చే ఏడాది మట్టి విగ్రహాలు స్థాపన చేస్తామని ప్రమాణం చేయించారు.
బుధ గురువారాల్లో జరిగే నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. గౌరవ సలహాదారులు దువ్వూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిటీ సాగర్ పునఃప్రారంభంతో చారిత్రాత్మక ఘట్టం మరలా పునరేకీకరణ జరిగిందని అన్నారు. బీజేపీ నగర అధ్యక్షులు కట్టె సత్యనారాయణ మాట్లాడుతూ సమితి నిర్వహణ పట్ల హర్షం ప్రకటించారు. పైడా భావన్ ప్రసాద్ మాట్లాడుతూ గణేష సమితి ప్రాభవం జిల్లా వ్యాప్తం కావడం ఆనందంగా ఉందని అన్నారు. పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఏడాది పొడవునా ఉత్సవ సమితిగా ఆధ్యాత్మిక నిర్వహణ ఉండాలని కోరారు. జనసేన నగర అధ్యక్షులు తోట సుధీర్ మాట్లాడుతూ ప్రకృతి తత్వంగా జరిగే నిమజ్జనంలో మట్టి విగ్రహాలు ఉండే విధంగా కార్యాచరణ వహించాలని అన్నారు. బండారు అయోధ్యరామయ్య, దర్శి చిన్న, పుల్లయ్య, కాలిపు వీరరాఘవులు, సంగాని సత్యం, ఎన్ జయలక్ష్మి, జోగా అప్పారావు, చిలుకూరి మనోజ్ కుమార్, సరగడ రాంబాబు, పెంకయ్య నూకరాజు పాల్గొన్నారు. వేదిక వద్ద 140 మందికి అభినందన పత్రాలు అందజేశారు. అన్నదానాలు పూర్తయ్యే వరకు పత్రాల బహుకరణ ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఇక్కడ ఈ ఘాట్లో ఓన్లీ 3 అడుగుల విగ్రహాలు, ఆ సైజు కంటే లోపున్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో నిన్న, ఈరోజు, మరి రేపు ఎంతమంది వస్తారో తెలియదు. రేపు ఎల్లుండి కూడా మళ్ళీ బహుశా నిమజ్జన కార్యక్రమం జరగవచ్చు. సో మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళంతా కూడా ఎంతో చొరవ తీసుకొని ఇది ఖచ్చితంగా ఈ ప్రాంగణం మళ్ళీ కూడా దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో అర్హులైన వారికి సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించుకున్న వారు మంగళవారం సామూహిక గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గృహ ప్రవేశాలకు రాగా స్థానిక మహిళలు పూలవర్షం కురిపించి ఎమ్మెల్యే వనమాడికి ఘన స్వాగతం పలికారు. గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను ఎమ్మెల్యే వనమాడి సందర్శించి లబ్ధిదారుల చేత రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశాలను చేయించి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఒక ఇల్లు కూడా కట్టించలేదని, కాకినాడ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి సమీపంలో జగనన్న కాలనీ పేరుతో ప్రజలకు పట్టాలు ఇచ్చారని, అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పేదవాడికి ఇల్లు కట్టలేకపోయిందండి. ఏదో తూతూ మంత్రంగా చేసింది తప్ప, జగనన్న కాలనీలను తప్ప, జగనన్న ఊర్లను తప్ప, ఏదో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప సరైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేయలేకపోయారు. ఆ రోజున చూస్తే మీకు తెలుసు, కాకినాడ నగరంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ పక్కనే మీరు చూడండి కనిపిస్తుంది, మనం కిట్కు ఇల్లులు కట్టాము. మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగ ఉన్నాయి, కొన్ని స్టార్ట్ చేసాము, అన్నీ అలాగ ఉన్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు. అక్కడికి వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నా, పేదవాడి కోసం ఆలోచించలేదు. ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల, 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈరోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు. ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన SEZ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంకు సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్తమూలపేటకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో KSEZ బాధితులు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోడి చెంగల్రావుతో కలిసి బాధితులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో KSEZ బాధితులు పాల్గొన్నారు. మందుకాయ కూడా పట్టుకుని తాగి పరిస్థితికి వచ్చేసామండి. మేము మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేరు, GMR వాళ్ళు అంటే GMR వాళ్ళు లేరు, SEZ వాళ్ళు లేరు. అరవిందాకు వచ్చేసిందమ్మా, మీరు ఎవరో మాకు తెలియదు అంటున్నారండి. ఎవరో కూడాను మా పరిస్థితి ఇలాగుందండి.
మరి దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు. మేము చనిపోయే స్థితికి లాస్ట్ ఫైనల్గా పిల్లలు మేము మందు తాగినా చనిపోయే పరిస్థితికి వచ్చేసామండి. ఎస్సీజెడ్ అంటేని అంత పరిస్థితికి రావడం కారణం మమ్మల్ని మంచినీళ్ళు తాగినా మేము బాత్రూంలో బతికేవాళ్ళమండి. మాకు అప్పు అన్నది తీసుకోవడానికి భయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు రూపాయలు చేశారండి. కాకపోయినా దేవుడు మమ్మల్ని బిడ్డల్ని ఈ స్థితికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మేము మనవి చేస్తున్నామండి. కలెక్టర్ గారు కూడా మంచిగా మమ్మల్ని చేస్తామని మాకు మాట ఇచ్చారండి. బ్యాంకులో రుణం తీసుకున్నామండి. బ్యాంకు గురించి మేము మాట్లాడతామని కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. ప్రధానంగా ఎస్సీజెడ్ బాధితులను లక్ష్యంగా చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు రుణాలు ఇస్తామని 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇచ్చినప్పుడు ఎంత వడ్డీయో వీళ్ళకి తెలియదు, బ్యాంక్ పేరు తెలియదు, బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, నెలకి ఎంత కట్టాలో కూడా తెలియదు. ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో కూడా 50,000 నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000 రూపాయల వరకు తీసుకున్నారు. ఈరోజు రౌడీలను సుమారు 70% 80% రుణాలు ఈరోజు తీర్చేసినా సరే ఇంకా రుణాలు ఉన్నాయి, ఇంకా కట్టాలని చెప్పి ఓడీల పేర్లతోని, ఫైనల్ పేర్లతోని, పెనాల్టీల పేర్లతోని ఈరోజు కూడా వేధిస్తూ తాళాకొని ప్రైవేటు వ్యక్తుల్ని, రౌడీలను తీసుకొచ్చి వీళ్ళని భయకంపితులను చేసి మనుషుల్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చే పరిస్థితి ఉంది. కట్టనంటే అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకొని గుమ్మాలో కూర్చొని వీళ్ళ వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి, అలాగే ఈ బాధితులకు సంబంధించిన ఈ రుణానికి సంబంధించిన దానిపైన పూర్తి సమగ్రమైన ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి అవసరమైతే రుణమాఫీ చేయించి దీనికి బాధ్యులైన జిఎంఆర్ కంపెనీ ఏదైతే మోసపూరితంగా వీళ్ళని మోసం చేసిందో ఉద్యోగాలు ఇస్తానని ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులు అయ్యారు, రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులు అయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక 2 రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ. మత సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది. స్నేహహస్తం అందిస్తూ హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ఒకవైపు గణపతి నిమజ్జనోత్సవాలు జరుగుతూ ఉండగా మరోవైపు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్నబీ వేడుకలు కాకినాడ నగరంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లోని పెద్ద మసీదు మీదుగా వెళుతున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులకు ముస్లిం ప్రముఖులు జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో 1000 మందికి స్వీట్స్, అల్పాహారం, త్రాగునీరు అందించి సాగనంపారు. ఈ కార్యక్రమానికి నగర డీఎస్పీ రఘువీర్ విష్ణు, నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, భోగి గణపతి పీఠం గురుస్వామి దోసర్లపూడి రమణరాజు ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సాంప్రదాయంగా భుజంపై షాల్ కప్పి అభిమానం చాటుకున్నారు. ఈ 2 కార్యక్రమాలు పరస్పరం జాతీయ సమగ్రత చాటేలా ఉండడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. జాతీయ పండుగల్లా హిందూ, ముస్లిం, క్రైస్తవ ఉత్సవాల్లో మత సామరస్యత ఉండాలని విష్ణు పిలుపునిచ్చారు. ఇజాజుద్దీన్ మాట్లాడుతూ మిలాద్ ఉన్నబీ ర్యాలీలో హిందూ సోదరులు ముందడుగు వేసి స్వాగతించిన అభిమానం ముస్లిం కుటుంబాల్లో హర్షం రేకెత్తించిందని అన్నారు. మాలకొండయ్య మాట్లాడుతూ హిందుత్వం దేశ సమైక్యతతోనే సాధ్యం కాగలదని అన్నారు. రమణరాజు మాట్లాడుతూ నగరంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ సమాఖ్య ఏర్పడాలని ఆకాంక్షించారు. హైకోర్టు ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, దిలీప్ కుమార్ సదనాని, సంగాని సత్యం పాల్గొన్నారు. మన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి మన మాలకొండయ్య గారు, రమణమూర్తి గారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. దానికి మన పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు లీడ్ తీసుకొని డెఫినెట్గా సార్ మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ముస్లిం సోదరులందరూ వాళ్ళు ప్రొఫెషన్ తీసుకున్న సందర్భంగా మన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు కూల్ డ్రింక్స్, వాటర్ ఇవ్వడం జరిగింది. సో దానికి మళ్ళీ మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద మసీద్ దగ్గర అందరూ గుమిగూడి మనందరినీ వెల్కమ్ చేస్తూ మనం ఏదైతే గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా అందరూ గణనాథులు వెళ్తున్నారో ఈ సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా వాళ్ళు సోదర భావంతో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ మన మాస్క్ ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ భారతదేశం ఇదంతా ఒక వసుదైక కుటుంబం అన్నటువంటి ఒక ఫీలింగ్తో మనమంతా కలిసే ఉంటాం, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న ఫీలింగ్ తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పెద్దలందరూ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భాతృత్వం చాటుకున్నారు, సౌభాతృత్వం చాటుకున్నారు. భాయ్ భాయ్ ముస్లిం, హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అని చెప్పేసి వాళ్ళు చాటుకున్నారు. ఇప్పుడు మనం ఈరోజు సాయంత్రం, ఎందుకంటే ఈరోజు సాయంత్రం నిమజ్జనానికి విగ్రహాలు వెళ్తున్నాయి, మనం వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నారు. అదే సమయంలో మనం ఈ ముస్లిం సోదరుల తరఫున ఈ జామియా మస్జిద్లో
వాళ్ళకు కూడా మనం ఏదో చేయాలి, ఏదో స్వీట్స్ పంచిపెట్టాలి, మంచినీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సౌకర్యం కలగజేయాలనే ఉద్దేశంతో మనం మన డిఎస్పీ గారి సలహా మీద వారు చొరవతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. చాలా సౌభాతృత్వంగా, చాలా భాయిచారాగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి ముఖ్యులు ఈరోజు మన మాల్కొండయ్య గారు, అలాగే మన దూసెలపల్లి రమణరాజు గారు కూడా వచ్చి ఉన్నారు. ప్రముఖులు వాళ్ళ సమక్షంలో, మన డిఎస్పీ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. మన ముస్లిం సోదరుల తరఫున, అందరి తరఫున, మన హిందూ సోదరులందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క వినతిని మన్నించి ఇక్కడికి వచ్చిన మీరందరికీ మా యొక్క స్వీకారం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. చాలా అభినందనీయమైనటువంటిది. ఈ రోజున మిలాదున్నబీ అనేటువంటిది ముస్లింలు పవిత్రంగా చేసేటువంటి గొప్ప పండుగ. అదేవిధంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని గణేశ నిమజ్జనం చేసుకునేటువంటి కార్యక్రమం హిందువులు చేసుకునేటువంటి ఆరాధ్య దైవం. ఈ రెండు పండుగల రోజుల్లోనూ కూడా ఈ ఉదయం ముస్లింలు హిందువులు కలిసి మరి పరస్పరంగా శుభాకాంక్షలు చేసుకునేటువంటి ఆనందాన్ని మరలా ఈ రోజు ఈ సాయంత్రం వేళ మరి గణనాథులు వచ్చేటువంటి ప్రదేశంలో పెద్ద మసీదు వద్ద పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి వారిని స్వాగతిస్తున్నటువంటి ఈ వాతావరణం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మరి మరింతగా జాతీయ సమైక్యత కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏంటంటే, మన కాకినాడలో హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య అనేటువంటిది జాతీయ సమగ్రత కోసం ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నారు. వారితో నేను మాట్లాడాను. వారు వినాయక పండుగకి స్వాగతం చెప్తున్నారు. మీరు కూడా స్వాగతం చెప్పండి అంటే నేను వెంటనే చెప్పాను. కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుందండి, కానీ ఎక్కడ చేసేది మా పెద్దలతో మాట్లాడి చెప్తానని వెంటనే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మత సామరస్యంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన చాలా గొప్పది. దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనందరి మధ్యలో నేను చెప్తున్నాను. హిందువుల ఐక్యత అంటే ఒక హిందువులే కాదు, ఇది భారతదేశమే సనాతన ధర్మం, హిందూ జీవన విధానం. మనం అందరం కలిస్తేనే హిందువుల ఐక్యత తప్ప ఒక ముస్లిం ఒక క్రైస్తవ ఇబ్బంది పడుతుంటే ఎవరు సంతోషంగా ఉండరు. అందరి యొక్క ఐక్యత, అందరి యొక్క అభివృద్ధి. ఇవాళ భారతదేశమే ఒక ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుందంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు అభివృద్ధి అయితేనే అవుతుంది. దానికి ఇవాళ మనం కాకినాడలో ఒక మంచి పండుగ కింద చేసుకున్నాం. కాబట్టి మరొకసారి ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన డిఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ కర్ణంగారి సెంటర్ లో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజారపు కృష్ణకుమార్ వెంకటలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపించారు. స్వామివారి వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలంపాటను నిర్వహించారు. లడ్డూ వేలంపాటలో హరీష్ సర్వీస్ సెంటర్ హరీష్, శ్రీను ధనరాజులు సంయుక్తంగా 20,000కు లడ్డూ ప్రసాదం గెలుచుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని రాజారపు కృష్ణకుమార్ వెంకటలక్ష్మి దంపతులు ఉత్సవ కమిటీ సభ్యులు హరీష్, శ్రీను ధనరాజులకు అందజేశారు. అనంతరం ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 5,000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేశామని కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు రాజారపు కృష్ణకుమార్ మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అన్ని రకాలుగా ఇచ్చారు. అలాగే గాంధీ గారు, చిత్తూరు శైలజ గారు, అలాగే మా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పార్టీలో ఉన్న అందరూ యూత్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు చేశారు. ఈ 9 రోజులు కూడా వారికి ఎవరితో కూడా నిద్రాహారం లేకుండా నిన్న రాత్రి ఎవరు దొరకలేదు. ఇది గొప్ప అన్నదానం. మేము సుమారుగా ఒక 5,000 మంది దాకా ఇక్కడికి వస్తారని అంచనా వేసి, మా కమిటీ వారు అంతా అంచనా వేసి దీనికి దాకా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఇప్పటివరకు కూడా అంతా చాలా బాగా జరుగుతుంది. చాలా ఒకసారి మన వీటి గారు కూడా అంతా మీకు తీసి చూపిస్తారు. చాలా బాగా జరుగుతుంది. కర్ణంగారి జంక్షన్లో గణేష్ మహారాజు అందరికీ నమస్కారం. ఈ కమిటీ వారు చాలా బాగా అద్భుతంగా నిర్వహించారు. 5,000 మందికి భోజనాలు పెడుతున్నారు. అందరూ వచ్చి సంతృప్తిగా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాము. మా సహకారంగా వసుంధర స్టడీ రూమ్ తరఫున
అందరూ సర్వీస్ చేయడం జరిగింది. మా విద్యార్థులంతా 40 మంది సర్వీస్ చేస్తున్నాము. చాలా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడు ముందు ఉంటుందని అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యం మాస్టర్ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ కార్యవర్గం సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ తరపున 5 లక్షల రూపాయల చెక్కును టౌన్ హాల్ అధ్యక్షులు నానాజీ, ఉపాధ్యక్షులు గోలి రఘునాథ్, జాయింట్ సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యం మాస్టారు, ట్రెజరర్ రవిరాజు, కమిటీ సభ్యులు బచ్చు శేఖర్, నెక్కంటి శ్రీనివాస్, పెద్దిరెడ్డి సతీష్లు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో టౌన్ హాల్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. కాకినాడ లిటరరీ అసోసియేషన్ తరఫున మా కమిటీ మరియు సభ్యులందరూ కలిసి సుమారు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి మన కాకినాడ నగర ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వనమాడి కొనబాబు గారికి అందజేయడం జరిగింది. ఇదే కాకుండా టౌన్ హాల్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి తప్పులు వచ్చినా కూడా సమాజానికి మా బాధ్యత నిర్వహిస్తామని, మా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటారని, వారు కూడా మాకు అన్ని విధాల స్వర్గీయ కంపర రమేష్ ఆశస్సులతో గణపతి భక్త బృందం వారిచే కాకినాడ 50 బిల్డింగ్ల సెంటర్లో భారీ వినాయకుడి విగ్రహాన్ని నెలకొల్పి 9 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించిన అనంతరం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 4,000 మందికి అన్నదానం నిర్వహించిన తరువాత భారీ వినాయకుడిని మేళతాళాలతో, తప్పెడి గుళ్లు ప్రదర్శనతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపర రమేష్ మిత్రమండలి గణపతి భక్తి బృందం సభ్యులు కంపర బాబి, సురేష్, చెక్కపల్లి శ్రీను, తోముబన్ను, శ్రీరాములు, వీరబాబు, బలరాము, రవి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ టి సుధాకర్, ఎస్సీపీ సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ హరినాథ్, టీపీఆర్ఓ శైలజ, ఇతర విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించే స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో చెత్త తొలగింపు, కాలువల్లో పూడికతీత పనులు తిరిగి చేపట్టారు. అలాగే ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అపరిశుభ్రతతో నిండి ఉన్న కొంతి మాధవస్వామి కోనేరులో చెత్తా చెదారం తొలగింపు పనులకు మున్సిపల్ కమిషనర్ పూనుకుని కోనేరు పరిసరాలను పరిశుభ్రపరిచే చర్యలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కనకారావు మీడియాతో మాట్లాడారు. ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడం అనగా తడి చెత్త, పొడి చెత్త, హజార్డియస్ వేస్ట్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వీధుల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ పార్కులు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా ఈ 10 పక్షం రోజుల్లో శుభ్రపరచుకొని 2వ తేదీ నుంచి విధిగా ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త, హజార్డియస్ వేస్ట్ని కలెక్ట్ చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని
డ్రై వేస్ట్ని చెత్త సంపద ఏ విధంగా అయితే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్స్ గతంలో ఇచ్చున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఈ కార్యక్రమం గతంలో జరిగిన అంత పటిష్టంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగాలని దిశానిర్దేశం చేశారు కాబట్టి పిఠాపురం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా కుంతిమాధవ స్వామి కోనేరు దగ్గర ప్రారంభించడం జరిగింది. సాయంత్రం లోపల కోనేరు చుట్లా ఉన్న 4 వీధులు కోనేరు లోపల పరిసర ప్రాంతాలు కూడా శుభ్రం చేసి ప్రజలకి భాగస్వామ్యంతో మరలా అక్కడ అశుభ్రం కాకుండా కంటిన్యూగా చేయడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ వార్డు సభ్యులు ఇతర వ్యాపార సంస్థలు కూడా అన్నీ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరడమైంది. సామలకోట తహసీల్దార్ కార్యాలయంలో అఖిల పక్షాల సమావేశం జరిగింది. రానున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సామలకోట మండలంలో పోలింగ్ స్టేషన్ ఖరారు చేసే నిమిత్తం ఈ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో పాత తహసీల్దార్ కార్యాలయం 5వ సచివాలయంను పోలింగ్ స్టేషన్గా ఉపయోగించారు. ప్రస్తుతం అది కొంత శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్తగా ఎంపీడీఓ కార్యాలయంలోని హాలును ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదనకు హాజరైన అఖిలపక్ష సభ్యులందరూ తమ అంగీకారాన్ని తెలియజేసిన కలెక్టర్కి ఆ విధంగా ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని సామలకోట తహసీల్దార్ తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ అఖిలపక్ష సమావేశం ప్రధానంగా వీళ్ళు షెడ్యూల్ రాబోతుంది. దానికి సంబంధించి అలాగే దీనికి పోలింగ్ స్టేషన్గా గతంలో తహసీల్దార్ ఆఫీసు పాత తహసీల్దార్ ఆఫీస్ ఉండేది. ఆ తహసీల్దార్ ఆఫీస్ ఇప్పుడు డయాపరేటెడ్ కండిషన్లో ఉండి శిథిలమైపోయిన పరిస్థితుల్లో దానికి వేరే ఆల్టర్నేటివ్గా ఇంకో పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎండిఓ ఆఫీసులో ఈఓబిఆర్టీ గారి రూమ్ని ఈ పోలింగ్ స్టేషన్ కింద ఎంపిక చేశాము. ఇలా ఎంపిక చేసిన విషయం చర్చించడానికి అఖిలపక్ష సమావేశంలో ఏర్పాటు చేసి వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి జరిగింది. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ కోరారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు గ్రామంలో స్వచ్ఛ భారత్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన గ్రామ అధ్యక్షులు ముమ్మడి వెంకటరావు, బుజ్జి నాయకులు, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, తుమ్మలపల్లి గాంధీ, తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి నాయకులు గుండుబోగుల తాతబాబు, దామలంక రవి, వీరబాబు చౌదరి, బీజేపీ నాయకులు పెన్నం సత్యనారాయణ, బాబ్జీ, జనసేన నాయకులు ఓబా వీరభద్రరావు, మాకన అప్పారావు, ఓలేటి ఈశ్వరరావు, గ్రామ సచివాలయం కార్యదర్శి, సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గ్రామ పొరవీధుల్లో తిరుగుతూ స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఎదురుగా గల వీధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు చీపులు చేతపట్టి రోడ్డును ఊడ్చారు, చెత్తా చెదారాలను ఏరివేశారు. ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్, బీజేపీ నాయకులు పెన్నం సత్యనారాయణ, బాబ్జీ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిగడ ప్రతి రోడ్డు గడ శుభ్రతగా ఉంచాలని మోడీ గారి సూచనల మేరకు ఈరోజు కొవ్వూరు గ్రామంలో ప్రతి వీధికి వెళ్ళి పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు మరి పొడి చెత్త తడి చెత్త ఉంది, అది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వేరువేరుగా ఇవ్వమని ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గవర్నరైన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారు, మరి మన రూరల్ శాసనసభ్యులు గవర్నరైన శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు ఈ ప్రతి గ్రామం కూడా ఇలాగే పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమం మోడీ గారు పెట్టినందుకు ఆయనకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలన్నీ కూడా అని చెప్పడం కూడా కోసం ఈరోజు కొవ్వూరు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే ఈ కొవ్వూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ఇది అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుంచి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొవ్వూరులో
అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొవ్వూరు గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్తను వేరేగా, పొడి చెత్తను వేరేగా వేసి మన కొవ్వూరు ఈ శానిటరీ వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి పరిసరాలను అందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. కాకినాడ మధురానగర్లోని గోకులంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గోకులం నుండి ట్రాక్టర్పై విగ్రహాన్ని ఉంచి విద్యుత్ అలంకరణలతో తీన్మార్ డప్పులతో భక్తజన సందోహం మధ్య కోలాహలంగా గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి ఆధ్వర్యంలో నగర ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కాకినాడ వార్ఫ్ రోడ్లో భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే జట్టి ప్రదేశం వరకు ఊరేగింపు సాగింది. అక్కడ భారీ క్రేన్ సహాయంతో ఉత్సవ విగ్రహాన్ని గజఈతగాళ్ల సహాయంతో ఉప్పటేరులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి, వారి కుటుంబ సభ్యులు, గోకులం సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో 8 గంటలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించడం జరుగుతుందని నగరంలోని అన్ని డివిజన్ల నుండి డ్వాక్రా మహిళలను భారీగా శారదమ్మ గుడి సమీపంలో గల కొత్త రోడ్డు వద్దకు ఆర్పీలు తీసుకుని వచ్చారు. అయితే మంగళవారం ఉదయం ఎండ తీవ్రతకు కాకినాడ 13వ డివిజన్ సంజయనగర్ ప్రాంతానికి చెందిన లీలా అనే యువతి ఫిట్స్తో పడిపోయింది. దీంతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఆమెకు సపర్యలు చేసి అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధగంటలో కార్యక్రమం పూర్తి చేసి పంపించడం జరుగుతుందని ఆర్పీలు చెప్పి ఈ కార్యక్రమానికి తీసుకుని వచ్చారని, కనీసం త్రాగేందుకు మంచినీరు సదుపాయం కల్పించకపోవడం పట్ల ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు ప్రారంభించవలసిన ఈ కార్యక్రమం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది. స్వచ్ఛత ప్రతిజ్ఞ అయిన వెంటనే అధికారులు వేదికపై కూర్చుని ప్రసంగాలను ప్రారంభించేలోపు మహిళలందరూ తరలి వెళ్లిపోవడంతో ఆదిత్య విద్యార్థులతోనే కార్యక్రమాన్ని అధికారులు కానిచ్చారు. ఇటువంటి పిచ్చి డాన్సులు, కుప్పిగంతులు, సినిమా పాటలు, డీజేలు లేకుండా వేద మంత్రోచ్చరణలతో ఆడ, మగ, పెద్దలు, పిన్నలు సహా సాంప్రదాయ వస్త్రధారణతో భజనలు చేసుకుంటూ గణేష స్తుతి చేస్తూ సశాస్త్రీయంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పిఠాపురంలోని వారణాసి వారి వీధికి చెందిన జ్ఞాన గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వాహకులు. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో జ్ఞాన గణపతి స్వామి వారిని మూషిక వాహనంపై ఉంచి వేద మంత్రోచ్చరణ, భజనలు చేస్తూ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇలా మహారాజా రైల్వే వారధి వద్ద గల గోదావరి కాలువ వరకు స్వామివారిని మూషిక వాహనంపై ఊరేగించి అక్కడ స్వామివారి నిమజ్జనం జరిపారు. అలాగే వేణుగోపాల స్వామి గుడి వద్ద నిర్వహించిన విద్యా గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞాన గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వాహకుల్లో ఒకరైన వారణాసి కామేశ్వర శర్మ మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లుగా ఈ ఉత్సవాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని తమ పెద్దలు అనుసరించి సూచించినట్లుగా సశాస్త్రీయ సత్సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని, ఎప్పటికీ ఈ పద్ధతిలోనే జరుపుతామని అన్నారు. కార్యక్రమంలో భాస్కర్ శర్మ, రామసుబ్రహ్మణ్య శాస్త్రి, కృష్ణ శర్మ, నీలకంఠ శర్మ, మల్లికార్జున శర్మ, సూర్యనారాయణ దత్తు, రేపల్లి దుర్గాప్రసాద్, భావనారాయణ శర్మ, ఫణి శర్మ, సాంబమూర్తి, మధు, రవి, కామేశ్వర శర్మ, ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు. ఈ వీధిలో ఉండేటువంటి ఆస్తిక జనులతో సహా అందరితో కలిసి జ్ఞాన గణపతి నవరాత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా అన్నదానం, సరస్వతి పూజ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ చివరిని నిమజ్జనోత్సవాన్ని ఇలా తీసుకెళ్తున్నాం. అంతా శాస్త్రీయమైనటువంటి పద్ధతులు, సంప్రదాయం పాటిస్తూ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా పంచకట్టు, ఆ చీరకట్టు అది అన్నీ కూడా సంప్రదాయ పద్ధతిని పాటిస్తూ ఆ పెద్దలు ఏ పద్ధతిని అయితే అనుసరించారో ఆ విధానాన్ని అనుసరిస్తూ సంప్రదాయ పద్ధతిలో స్వామిని తీసుకువెళ్ళి జలంలో నిమజ్జనం చేస్తున్నాం. గోదావరి కాలువలోను ఇలాగా 8 ఏళ్ళ నుంచి సాగుతోంది. ఇదంతా కూడా మేము చేసేది ఏం లేదు, ఆ జ్ఞాన గణపతి స్వామి మా చేత ఇలా చేయించుకుంటాడని చెప్పి
కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తజనాన్ని మంత్రముగ్ధులను చేసి భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. 9 రోజుల ఈ ఉత్సవాల్లో తిరుపతి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ, ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తిల సారథ్యంలో చేపట్టిన కార్యాచరణ ఉత్సవాల విజయవంతానికి విశేషంగా దోహదపడ్డాయని సంఘం సభ్యులు అనుశెట్టి, పులవర్తిలపై ప్రశంసల వర్షం కురిపించారు. 1940లో ప్రారంభించిన బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆనాటి నుండి వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి సాధించి నేడు కాకినాడ నగరంలో విశిష్ట కీర్తి ప్రతిష్ట ఆర్జించిందని పలువురు సీనియర్ సిటిజన్లు, పూర్వపు సంఘం సభ్యులు కొనియాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమార్ స్వామి స్వీయ పర్యవేక్షణలో సుమారు 1000 మంది మహిళల చేత లక్ష్మీ సహస్ర నామార్చన, కలశ పూజ, అఖండ దీపారాధన, విశేష హారతి, చిన్నారులకు సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాలు 85వ వార్షిక నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకతగా నిలిచాయని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత కీలకమైన, ఉత్సాహవంతమైన ప్రక్రియ లడ్డూ వేలం కూడా కాకినాడ నగర చరిత్రలో ఎన్నడూ ఎక్కడా కూడా జరగని విధంగా 2,01,000 రూపాయలకు పులవర్తి సోమరాజు సన్స్ ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి శ్రీనివాసులు స్వామివారి 85 కేజీల లడ్డూ వేలం ద్వారా స్వంతం చేసుకున్నారు. అలాగే మూల విరాట్కు అలంకరించిన 32,000 రూపాయల కరెన్సీ నోట్ల దండను తాళూరు సత్యబాబు 75,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో కేవలం వర్తక సంఘం సభ్యులకు మాత్రమే పాడుకునే అవకాశం ఆనవాయితీగా రావడం విశేషం. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య స్వామివారి నిమజ్జన భారీ ఊరేగింపుతో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వర్తక సంఘం సభ్యులకు బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు, పట్నాల రాము, నెల్లిపూడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మా అన్నయ్య నాతో పాటు వచ్చిన వాళ్ళ 2,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు మా అన్నయ్య నాతో సహకరించడం వల్ల ఇంతదాకా నేను వచ్చానండి. అది అంతా స్వామి. అది ఈ లక్ష పూజ, కలస పూజ కూడా నన్ను చేయమని మన ప్రెసిడెంట్ రామోహన్ గారు అడిగారు. ఏదైనా నువ్వు చెప్పుకోవాలి, మంచి పని చేస్తావు, సరే నీ మాట కాలంలో నువ్వు తప్పకుండా చేస్తానని చెప్పి అది కూడా చేశాను. అలాగే ఈ దేవుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల ఇవాళ మా ఇద్దరికి 2,00,000 రూపాయలు ఆడవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నారు. ఇద్దరు కలిపి 2,01,000కి మట్టపల్లి బలరాం గారు అబ్బాయి సురేష్ మీద వీరు పారడం జరిగిందండి. ఆయన 2,00,000 పడారు, ఈయన 2,01,000 పడారు. వీరిని మా సంఘం తరపు నుంచి సన్మానించామండి. చాలా సంతోషంగా ఉంది. 2,01,000 కాకినాడలో ఇప్పుడు దాకా జరిగిందని నాకు తెలియదు. ఎప్పుడు కూడా మా మండపంలోనే ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా మండపంలో ఎక్కువ జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటాను. అలాగే రేపు 22 తారీఖు ఆదివారం నాడు మహా అన్న సందర్భం జరుగుతుందండి. ఇంచుమించు 3,000 పైబడే మనం చేస్తున్నాం. దీనికి తలాడం తాతాజీ గారనే ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా సంఘం తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. దాన్ని కూడా అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిన కోరిపెట్టేస్తున్నాం. అలా సోమవారం మెల్లో 37,000 రూపాయలు దండ ఇవాళ తాడోడు సత్యబాబు గారు 75,500 పడారండి. వారికి కూడా మా సంఘం తరపు నుంచి ఆ స్వామివారి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మూడో కుమారుడు పులవర్తి శ్రీనివాసు, పిఎస్వి యూనివర్సిటీ అధినేత, వీళ్ళిద్దరూ సంయుక్తంగా 2,01,000కి పాడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బంగారం వర్తక సంఘం తరపున మేము అందరూ గర్విస్తున్నామండి. అలాగే కలశ పూజ ఎన్నడూ జరిగిన విధంగా, ఎప్పుడు చేయని విధంగా, కనీవిని చూడని విధంగా కాకినాడలో మన కలశ పూజ జరిగింది. దీనికి 600 మంది ముత్తైదులతో కలశ పూజ చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో రవిస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాలా క్రమశిక్షణతో జరిగింది. దీన్ని కూడా మన పులవర్తి సీతారామూర్తి గారు, శ్రీని గారు, అలాగే వాళ్ళ బావగారు, వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంగా దానికి అయిన ఖర్చుని వీళ్ళ ముగ్గురు పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనికి ఇప్పటివరకు సహకరించిన స్పాన్సర్స్కి, మా వర్తక సోదరులకి అందరికీ కూడా, మన చైర్మన్ గారికి, మన అధ్యక్షుల వారికి, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి.
విద్యార్థులు అటు తరగతి గదిలో గాని ఇటు ఆయా పాఠ్యాంశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే అంశాలను ఆకలింపు చేసుకుని ఏకాగ్రతతో పరిశ్రమించినప్పుడే ఉన్నత స్థాయికి చేరేందుకు మార్గం సుగమమవుతుందని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జీ కన్వెన్షన్ హాల్లో శ్రీ అగస్త్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో బికమింగ్ ఏ జీనియస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొనగా సంస్థ డైరెక్టర్ డిఎన్ రావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమలో తమను ప్రశంసించుకున్నప్పుడే మనిషిలో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచినప్పుడే వారిలో సానుకూల దృక్పథం ఏర్పడి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ప్రపంచానికి పరిచయం అవుతారని అన్నారు. అనంతరం ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఏపీ ఎంసెట్లలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అగస్త్య విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అతను ఏం చెప్పాడంటే విరాట్ కోహ్లీ మీ గురించి మీరు చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా ముందు మీ మదర్ పేరు చెప్పి తర్వాత ఫాదర్ పేరు చెప్పండి అన్నాడు. అందుకని విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఐ యామ్ విరాట్ కోహ్లీ సన్ ఆఫ్ సరోజ్ ప్రేమ్ అన్నాడు. సరోజ్ మదర్ పేరు. అది విన్న తర్వాత నేను మారి నా పద్ధతి మార్చుకున్నా. నేను ఎప్పుడు కూడా మురళీకృష్ణ సన్ ఆఫ్ రామకృష్ణ అని చెప్పేవాడిని. ఇప్పుడు పద్ధతి మార్చుకుని విరాట్ కోహ్లీ ద్వారా నేర్చుకుని ఆయా మురళీకృష్ణ సన్ ఆఫ్ జానకి రామకృష్ణ అని చెప్పడం మొదలుపెట్టాను. ఇవాళ నుంచి ప్రతి స్టూడెంట్, అబ్బాయిలు అమ్మాయి ఎప్పుడైనా సరే మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మీ పేరు చెప్పి తర్వాత సన్ ఆఫ్ అని చెప్పి మదర్ పేరు ఫాదర్ పేరు కలిపి చెప్పండి. మధ్యలో ఎండ్ కూడా పెట్టకండి. ఫాదర్ని మదర్ని ఎండ్తో కూడా విడదీయండి. తల్లిదండ్రులకి ఒక కొడుకు కూతురు పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే ఆలోచించే ఫస్ట్ ఒక 1 ఇయర్ లోపు వీడి 3rd ఇయర్లో ఏ స్కూల్లో వేద్దాం, 6th క్లాస్కి వచ్చిన తర్వాత 1st క్లాస్లో ఎలా పెంచుదాం, స్కూలింగ్లో ఎలా ఉంచుదాం, ఇంటర్లో ఎలా ఉందాం, ఇలాంటి ఆలోచనలతోనే తల్లిదండ్రులందరూ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. 3rd ఇయర్లోనే పుట్టిన వెంటనే 3rd ఇయర్లోనే ఒక స్కూల్లో వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఒక స్కూల్ టీచర్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఒక రిక్షా తొక్కేవాడు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ బిజినెస్ సైడ్ ఆలోచన. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పిల్లల పట్ల ప్రవర్తించవలసిన తీరుతెన్నుల గురించి చాలా అద్భుతంగా మురళీకృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే తండ్రి స్వర్గానికి దూరం లాంటి వాడు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది. ఈ తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తే మనం ఏ స్థాయికి వెళ్తామో చాలా చక్కగా వివరించడం జరిగింది. మురళీకృష్ణ గారు ఒక నడిచే గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో మనం చాలా తక్కువ నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు సార్ గారు ప్రోగ్రాం వింటే ఒక్క రోజు కూడా మనం కదలకుండా మెదలకుండా అలా కట్టిపడేసే అద్భుతమైన ప్రోగ్రాం సార్ గారు చెప్తుంటే చాలా మేము ఫాలో అవుతున్నాం. మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్న డిఎన్ఆర్ సార్ గారికి మా పేరెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అలీ, మా పాప 10th క్లాస్ ఆఫీస్ ఉంటాను, నా పేరెంట్ నేను. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి అగస్త్య స్కూల్లో నిర్వహించినందుకు మన పేరెంట్స్ అందరి తరఫున గట్టి ఒక్కసారి క్లాస్ పెట్టి చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 12 రకాల సేవలకు ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నట్లు చేయుత వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవి తెలిపారు. రోటరీ చేయుత భవన్లో జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో డాక్టర్ రవి మాట్లాడుతూ ఇటీవల చేయుత 7వ వార్షికోత్సవ వేడుకలు అందరి సహకారంతో ఘనంగా నిర్వహించామని, ఇక్కడ నుండి ప్రముఖులను భాగస్వాములను చేస్తూ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల 7వ వార్షికోత్సవ వేడుకల్లో అద్భుతంగా నృత్య ప్రదర్శన నిర్వహించి అందరినీ మైమరిపించే విధంగా ఆనందింపచేసిన శ్రీ సూర్య నృత్య నికేతన్ సంస్థ వ్యవస్థాపకులు ఎం మహాలక్ష్మిని సంస్థ మహిళా కమిటీ చైర్పర్సన్ సొరబి శారదా చేతుల మీదుగా ఘనంగా సత్కరించి
జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ శిక్షణ ఇవ్వడానికి మరియు ప్రదర్శన ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో చేయుత కార్యదర్శి, జాతీయ నంది అవార్డు గ్రహీత ఎంఏ ఆలింతో పాటు పలువురు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల రెడ్ క్రాస్ బ్లైండ్ స్కూల్ కు గోదావరి లేడీస్ క్లబ్ వారు గ్రోసరీ ఐటమ్స్, స్నాక్స్, హైజీన్ ఐటమ్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. వసతి గృహంలో ఉంటున్న 30 మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా పంపిణీ చేశారు. ఆల్ ఇండియా లిమిటెడ్ కేజీబీ అండ్ ఎంబీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజన్ జ్యోతి ఫుకాన్, గోదావరి లేడీస్ క్లబ్ సభ్యులతో కలిసి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ మరియు గోదావరి లేడీస్ క్లబ్ వారికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి కె శివకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. On this, I also wanted to start on this, but somehow something didn't work out. But we had a plan in mind. But now since all these are happening and everything is taking place, and our ladies staff is doing so much with the help of our president and the support of all the executives. So I cannot be much happy, but I'm really happy, and I feel that this should continue. It's very good for our company. Like everybody is recognizing us, and more than that, it's just what we are able to do. The least we are able to do is going to not much, but it's just a contribution, small contribution for their well-being. So I really thank, and I'm so happy that our club is taking shape. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా క్లబ్ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ విజన్ సెక్రటరీ శ్రీదేవిరెడ్డి తెలిపారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఆర్మీ అధికారి డాక్టర్ హిమశ్రీ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా తమ క్లబ్ తరపున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మనం ఏ పని చేసినా దివ్యశక్తి చేసే దివ్యకర్మలే కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా దైవానికి నివేదిక చేయాలని అన్నారు. దైవానికి నివేదనగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శ్రీవాణి, సభ్యులు మీనాక్షి, టి శంకరి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైస్ బ్యాగ్స్ అవి కూడా ఎవరైనా నీడీ పర్సన్స్ ఉంటే అందించడం జరుగుతుంది ప్రతి నెల. అలాగే ఇక్కడ ఒక కుట్టి సెంటర్ కూడా నడుపుతున్నామండి, ఉచిత కుట్టి సెంటర్. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ నందు ఈ ఉచిత కుట్టి సెంటర్ నడుపుతున్నాము. ప్రతి 6 monthsకి ఒక బ్యాచ్ బయటకు పంపుతాము. సర్టిఫికేషన్తోని వాటితోని అంటే మీకు ఎక్కడైనా అది ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి పథకం కింద కానీ లేకపోతే మీరు ఎక్కడైనా చేరాలన్నా ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చాలా చక్కటి అవసరమైనటువంటిది. సో వేర్ దేర్ ఈజ్ ఎ నీడ్ దేర్ ఈజ్ ఎ సర్వీస్ ఆఫ్ లైన్స్ అన్ని ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం కూడా నడపడం చాలా విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు. అందుకని లైన్ శ్రీదేవి గారిని, వాణి గారిని, మీనాక్షి గారిని అభినందిస్తూ వారి బృందం అంతని కూడా విజన్ వారిని అంటే మంచి విజన్, సేవా విజన్ తోటి నిజమైనటువంటి సేవ అది హ్యూమనిజంకి నిజమైన సేవ లైనిజం. ఆ లైనిజంలో మళ్ళీ విజన్ వారి యొక్క విజన్ చాలా ముఖ్యంగా సేవా విజన్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూ శుభం. కాకినాడ రమణయ్యపేట మార్కెట్ సమీపాన ఉన్న రాయల్ హైట్స్ అపార్ట్మెంట్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి గత 12 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ప్రతినిత్యము వేద మంత్రాలతో స్వామికి పూజారి కార్యక్రమాలను యాదగిరి మద్వేష్ చేశారు. ఈ సందర్భంగా మద్వేష్ మాట్లాడుతూ వినాయకుడి నవరాత్రులు జరుపుకోవడం ద్వారా చిన్న పెద్ద అందరిలోనూ భక్తిభావం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పండుగల్లో చిన్నపిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా హిందూ ధర్మం మరియు పండుగల యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ఉప్పుటేరులో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తరలి వెళ్లిన గణనాథులు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి. స్వచ్ఛతా హీ సేవ ప్రారంభ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన.
ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ. కలెక్టరేట్లో దైవిక వాస్తుశిల్పి శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవ వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.